కేసీఆర్ గారు భట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్న చింతకాని మండలానికి దళిత బంధించి తాను దళిత పక్షపాతిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష నియోజకవర్గంలో కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. కానీ మీరేమైంది దళిత బంధు? మీ దళిత డిక్లరేషన్ ఏమైంది? మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 లేదు, 10 లేదు, దళిత బంధుకు రామ్ రామ్ అన్నారు. ఇవాళ దళితుల భూములకు, ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, మీకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు. ఇవాళ అసైన్డ్ భూములు గెలబడితే కబ్జాలు పెడుతున్నారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ఎక్విజిషన్ పేరిట ఎస్సీల భూములు లాక్కుంటున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు ఇలా కబ్జా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఎస్సీల భూములు ఎమ్మడబడుతుంది? ఎందుకు ఎస్టీల భూములు ఎమ్మడబడుతున్నారు? ఏమైంది? ఇలా ఎస్సీ కార్పొరేషన్ కు 3,200 కోట్లు బడ్జెట్ లో పెట్టిండ్రు. ఖర్చు పెట్టింది గుండు సున్నా. 2.5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ కు 3,200 కోట్లు పెడితే ఒక్క రూపాయి కూడా ఎస్సీలకు విడుదల చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్టీలకు 2,371 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఒక్క రూపాయి కూడా ఎస్టీలకు విడుదల చేయని ప్రభుత్వం. పేరుకు ఆర్థిక మంత్రి జిల్లా, ఉప ముఖ్యమంత్రి జిల్లా, గిరిజనులు ఎక్కువ ఉండే జిల్లా, కానీ గిరిజనులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, బీసీలకు సప్లాన్ అన్నారు. 20,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ అన్నారు. బీసీలకు మోసం చేసింది. 42% ఏమో కోట్లో ఉందన్నారు. మరి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టేది మీ చేతుల్లో ఉంది కదా భట్టి గారు. ఎందుకు 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టట్లేదు? ఎందుకు బీసీల మీద చిన్న చూపు చూపుతా ఉన్నారు? ఏ వర్గం చూసినా అందరికీ మోసం. కార్పొరేషన్లు పెట్టిండ్రు. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, 40 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి 2.5 ఏళ్లలో 40 రూపాయలని ఇచ్చిందా? ఏ కార్పొరేషన్ కన్నా ఒక్క రూపాయి విడుదల చేశారా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలే తప్ప ఏ వర్గానికి కూడా ఈ ప్రభుత్వం మేలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లా ప్రజల్ని కూడా మేము కోరేది ఒక్కటే. ఆనాడు కేసీఆర్ గారు ఖమ్మంలోని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇచ్చారు. వెంకట వీరయ్య గారు కొడితే సత్తుపల్లిలో 100 పడకలు ఇచ్చాం. మదిరలో మా కమల్ రాజ్ ఆనాటి జెడ్పీ చైర్మన్ గారు కొడితే అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న 100 పడకల ఆసుపత్రి మదిరకి ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. దాన్ని ఈ మధ్య పోయి భట్టి గారు రిబ్బన్ కత్తిరించుకున్నాడు. కానీ కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మా పువ్వాడ అజయ్ గారు నాకు ఖమ్మంకు మెడికల్ కాలేజ్ కావాలని కేసీఆర్ గారిని వచ్చి కోరితే ఆయన ఆదేశాలతో 24 గంటల్లో ఖమ్మంకు మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. ఈ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమం భద్రాచలం నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు, అశ్వరావుపేట కానీ ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఆ రోజు ఇచ్చాం. ఖమ్మం సాగునీటి రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, రహదారుల్లో అన్నింటా ఖమ్మంను తీర్చిదిద్దింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళ 3 మంత్రులున్నా ఖమ్మంకు ఒరిగిందైతే ఏమీ లేదు. వాళ్ళు 3 కలిసి నేను అడుగుతున్న ఖమ్మం ప్రజల్ని, ఈ 3 ఒక్కనాడన్నా ఖమ్మం కలెక్టరేట్ లో కూర్చొని ఖమ్మంకి ఏం కావాలో 3 ఒక్కసారన్నా ఆలోచించిందా? 3 ఒక్క వేదిక మీద ఏ రోజన్నా మనం చూసామా? అంటే వాళ్లకు వాళ్ళ ఆస్తుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఒక తమ్ముడు కిందికెళ్ళి చిట్టి పంపుతుండు. అన్న మా యాదవులకు 2 లక్షలు ఇస్తామన్నారు. గెలువంగానే 100 రోజులు ఇస్తామన్నారు. 900 రోజులైంది. గొర్రె పిల్లలు ఎప్పుడు ఇస్తారో జరి అడిగారు. నాన్న చిట్టి పంపుతా ఉన్నాడు. చెప్పుకుంటే అన్ని బాధలు ఉన్నాయి. అసెంబ్లీలో గట్టిగా మీ పొంగులేటి సంగతి చెప్తే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. మీ పొంగులేటి మైనింగ్ స్కామ్లను బయట పెడితే ఆగమాగమైపోయింది. అసెంబ్లీలో సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఏమో లేలే పొంగులేటిది మేమే దొరకబట్టాం, మేమే పైసలు గట్టించినాము అంటాడు. మీ పొంగులేటి ఏమంటాడు? నాకు మైనే లేదంటాడు. మరి ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? దొరకబట్టింది మేమే, కక్కిచ్చింది మేమే అని రేవంత్ రెడ్డి అంటాడు. మైనే లేదని నువ్వు అంటావు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పే నువ్వు బయట చెప్పే ఎవరిని నమ్మాలి? మైనింగ్ మంత్రి అంటాడు దానికి అనుమతులు లేవు అందుకే డీజిల్